అది అవునండి. ఒక క్లారిటీ చూసుకోండమ్మా దాన్ని మీరు. అంటే ఆ! అదొక ఆ! లోపలికి ఆ! మగత కింద వెళ్ళిపోయి ఇంకసలు ఏమి ఇంక లేనిసి ఆ! దాన్ని ఏదో ఇలా వదిలితే అలా వెళ్ళిపోతామా అన్న స్థితి అలా అనిపించిందండి ఈ రోజు. నిర్వేద స్థితి వదిలితే వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ దీన్నెలా తీసుకోవాలి? నాకు అలా అనిపించింది. అంతర్దృష్టి అనుకోవాలి. ఆ వినటంలోనే ఆ వినటంతో ఏకమైపోయింది కదా అది. ఆ! అదే అండి అలాగే. నాకు అదే అనిపిస్తుంది. ఆ వినటంతో ఆ! దాంట్లో వినుకుంటూ ఉంటే అది నాకు చెప్పడం రావట్లేదు కానీ అసలు అదొక తన్మత్తం అండి ఇంకా దాన్ని చెప్పడానికి అక్కడ కూడా అక్కడ రావటం ఇంకా లేదు. వేరే థాట్ లేకపోవటం అనమాట. ఏం పట్టుకురాలేదు. ఆ! వేరే ఏమీ లేదండి అసలు. మీకైతే అలా ఉండిపోవాలనిపించింది కదా. అవునండి. ఇంకా అసలు అసలు థాట్ లేని స్థితిలో శారద గారు ఇప్పుడు ఏంటంటే అది చూడండి, థాట్ ని బలవంతంగా మనం ఆపటం కాదు. ఇప్పుడు రోజా అవునండి. అన్నట్టు కాదు. ఆ థాట్ తీసుకొచ్చింది, ఏదో తీసుకొచ్చింది. అక్కడ దాని మూలంలోకి వెళ్ళిపోవటం అన్నమాట. మీ చూపుతోటే అది అవునండి. జరుగుతుంది కదమ్మా. అవునండి. దాని మూల మనసుతో స్థితికి వెళ్ళినప్పుడు మనసు అది కూడా లేదు ఇంకా అక్కడ. అసలు అవునండి. ఉమ్, ఉమ్, మనసు కూడా అది ఇంకా ఏమీ తీసుకోవట్లేదు. లోపల కూడా అదొక రకం నలుగుడండి అదేంటో తెలియట్లేదు. ఉమ్. ఆ! అంటే అవునండి. అది ఎలాంటి నలుగుడు, దాని భద్రతను కోల్పోతానని నలుగుతుందా? అలా ఏం లేదండి. ఆ, ఆ. అలానే భద్రత అనిపించట్లేదండి. వదిలేసిందా? కాకపోతే అది లోపల అలాగే ఉందండి. మామూలుగానే ఉంది. కాకపోతే ఏంటంటే అదో రకం ఆనందమో తెలియట్లేదు. అదేంటో ఆ, ఆ, అది ఆనందమో తెలియట్లేదు. కానీ మొత్తానికి ఇవాళ చాలా బాగుందమ్మా. ఆ. అదే మా మరణించటము జీవించటం అనే దాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదమ్మా. ఆ థాట్ ఆలోచన అవునండి. తెలిసినప్పుడు దాన్ని దాన్ని చూడటం తోటి దాన్ని ఏం తీసుకొస్తుంది? అదొక కోరిక, ఒక ఆకాంక్ష, ఆ? లేదా ఇంకా ఏదో గొనుగుడు. అదేం లేదండి. అంతా అలా ఏం లేదండి. శూన్యంగా అనిపించిందండి అంతే. అదే మీకు అంటే ప్రతి క్షణం అది ప్రవహిస్తాను, అది ఒక స్రవంతి అంటాడు ఆయన. అంతే. థాట్ లేని క్షణం అంటే అసలు ఉండదమ్మా. అవునండి. అది అది ఉంటుందండి. కానీ ఉన్నది గ్రహించింది ఏంటంటే మీరు ఇలా గ్రహించారా అని అడుగుతున్నాను. ఆ థాట్ అవును. అంతే అండి. అది థాట్ అయితే లేదండి. జీవించటం. చూడండి, ఇప్పుడు రోజా చెప్పారు అక్కడ ప్రపంచం నాకు లేదు అంతే. అన్నది. మీకు అర్థమైందా? అక్కడ ప్రపంచం కనిపించట్లేదు. ప్రపంచం లేదు, నిజం లేని ప్రపంచంలో మీరు జీవిస్తున్నారు. ఇక్కడ మన టాపిక్ కూడా అదే. కనిపించలేదు. లేదండి. ఆ, ఆ, అవునండి. లేదు. ఉమ్, అవునండి. కనిపించలేదండి. ప్రపంచం కనిపించలేదు. నేను ఇవాళ ఉమ్. ప్రకృతిలో కూర్చుని కూడా విన్నానండి. ఇంకా అసలు ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది. అయితే రోజు అలాగే కూర్చుని వినండి. నేను బాగుంది, మాట్లాడండి. మీరు ఏది చెప్పగలిగితే నేను అదే చేసే పని చెప్తాను. కూడా అదే ప్రకృతిలోనే కూర్చున్నా, మొక్కల పక్కనే కూర్చున్నా. అంతేనండి. ఇవాళ 3 రోజుల నుంచి చాలా బాగుంటుందండి. కానీ ఇవాళ స్థితి చాలా బాగుందండి. అదే ఇవాళ అయితే బాగా గంభీరమైన టాపిక్. జీవించటము మరణించటం అంటే ఆ థాట్ లో ఎలా మరణిస్తుందో దాని దాని ఆకాంక్షతో సహా, దాని అసూయ, దాని ద్వేషం, దాని ఏదైతే లెగిసిందో, ఏ రూపంగా లెగిసిందో చూసారా. దానికి ఒక అది ఆ ప్రజ్ఞ ఏం చేస్తుంది, ఆ ఎరుక ఏం చేస్తుంది, దానికి ఒక రూపాన్ని ఇవ్వదు. ఆ చూపు అక్కడ ఆ జ్వాల వెలుగుతున్నప్పుడు ఆ పుట్టు చోట్లోకి మళ్ళీ అది వెళ్ళిపోతుంది. అలా మరణిస్తుంది అనమాట. మరణం అంటే అది. అప్పుడక్కడ జీవించి ఉన్నాం కదా. ఇది మీకు అర్థమవుతుందా? అవునండి. జీవించటం అంటే అది అన్నమాట. అవునండి. అప్పుడు అక్కడ ప్రపంచం లేదు. మీ దృష్టిలో ప్రపంచం లేదు. లేదండి. చూస్తారు, ఇప్పుడు ప్రపంచమే కదా మనం భయపెడుతుంది. అవునండి. అవునమ్మా.